హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. గోధుమ పిండితోటి చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అలాగే వీటిల్లోకి టమాటా పచ్చడి కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్లో కప్పు పెరుగు వేసుకోవాలి. ఇదే కప్పుతోటి అరకప్పు నీళ్లు పోసి స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను సాల్టు, పావు స్పూను వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. కప్పు పెరుగుకి 2 కప్పుల గోధుమ పిండి సరిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా బీట్ చేసినట్టుగా ఇలా కలుపుకోవాలి. అప్పుడే పునుగులు బాగా వస్తాయి. ఈ పిండిని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 100 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు సాల్టు, కాస్త దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6, 1 స్పూను జీలకర్ర, చూపిస్తున్నంత చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని వేయించిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పిడికెడు కొత్తిమీర వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని పునుగులు వేసుకోవాలండి. కంపల్సరీ పిండి 2 గంటల పాటు మనం నానబెట్టుకుంటేనే పునుగులు చాలా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన గోధుమ పిండితోటి చల్ల పునుగులు టమాటా చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.